హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్రియేషన్స్. ఈ వీడియోలో మనం మినీ పవర్ బ్యాంక్ అయితే తయారు చేద్దాం. మనం రెగ్యులర్గా చాలా టైప్స్ ఆఫ్ పవర్ బ్యాంక్స్ అయితే వాడతాం. వాటిలో చాలా ఇష్యూస్ ఉంటాయి. వెయిట్ ఎక్కువ అవటం, ఛార్జింగ్ ఎక్కువ టైం తీసుకోవడం, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయకపోవడం, ఇంకా కాస్ట్ ఎక్కువ అవటం, చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేసి మనం ఒక మినీ పవర్ బ్యాంక్ అయితే తయారు చేద్దాం. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీ క్యారీ చేయొచ్చు. ఆ వీడియో అయితే ప్లే చేస్తాను, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ మీకు కరెక్ట్గా అర్థం కాదు. ఇక మొదలెడదామా? ఇది వచ్చేసి క్విక్ ఛార్జ్ పవర్ బ్యాంక్ మాడ్యూల్. దీనికి మన ఇన్పుట్ వచ్చేసి DC 6 వోల్ట్ నుంచి 32 వోల్ట్ వరకు ఇవ్వచ్చు. మనం చాలా కాంపాక్ట్ సైజులో చేస్తాం కాబట్టి మనం కన్వర్టర్ యూజ్ చేస్తాం. ఇదిగోండి, ఇదే కన్వర్టర్. మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి అవుట్పుట్ వస్తుంది. దీనికి 3.7 వోల్ట్ ఇన్పుట్ ఇస్తే 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇది వచ్చేసి బ్యాటరీ హోల్డర్, 18650 లిథియం బ్యాటరీ హోల్డర్. ఇది కన్వర్టర్ తాలూకు అవుట్పుట్ టెర్మినల్స్ పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి పవర్ బ్యాంక్ ఇన్పుట్ టెర్మినల్స్ పాజిటివ్ నెగిటివ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్గా సాల్డరింగ్ చేసుకోండి. నేనైతే సాల్డరింగ్ చేస్తాను, చూడండి. మీ దగ్గర ఒకవేళ కన్వర్టర్ లేకపోతే 3 బ్యాటరీస్ హోల్డర్ యూజ్ చేసుకొని మీరు ఈ ప్రాజెక్ట్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ తాలూకు మాడ్యూల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కన్వర్టర్ ఇన్పుట్ వచ్చేసి లిథియం బ్యాటరీ తాలూకా పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడైతే కన్వర్టర్ పాజిటివ్ నెగిటివ్కి బ్యాటరీ తాలూకా పాజిటివ్ నెగిటివ్ అయితే ఇవ్వండి. నీట్గా సాల్డరింగ్ చేయండి. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మాడ్యూల్స్ కాలిపోతాయి. సాల్డరింగ్ అయితే చేస్తాను. చాలా సింపుల్ ప్రాజెక్ట్ ఇది. గ్లూ వేసి అటాచ్ చేసాను, నేను అయిపోయింది. గ్లూ వేసి ప్రాపర్గా అటాచ్ చేసుకోండి. పవర్ బ్యాంక్ అయితే తయారైపోయింది. లోపల సెల్ ఇన్సర్ట్ చేయండి. 18650 లిథియం బ్యాటరీ ఇది. కన్వర్టర్ అయితే ఆన్ అయిపోయింది. పవర్ బ్యాంక్ మాడ్యూల్కి కూడా పవర్ వచ్చేసింది. పవర్ బ్యాంక్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇప్పుడు పవర్ బ్యాంక్ని అయితే చెక్ చేద్దాం. ఇది వచ్చేసి USB కేబుల్, మనందరూ తెలిసిందే కదా, C టైప్. ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాం. క్విక్ ఛార్జ్ అయితే అవుతుంది, ఎటువంటి ఇష్యూస్ లేవు పవర్ బ్యాంక్లో. చూసారు కదా వీడియో ఎలా మీద తప్పకుండా కామెంట్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ టైప్ ప్రోడక్ట్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.